హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చల్లని బాదం పాలు ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ వరకు పాలు తీసుకోవాలి. ఈ పాలు కాగేలోపు నేను ముందుగా 30 బాదం పప్పులను నానబెట్టుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అందులోనే ఒక అరకప్పు వరకు పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. పాలనేవి మంచిగా మరిగాయి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టిన బాదం పేస్ట్ని వేసుకొని పాలల్లో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి, లేకపోతే మనకు అడుగనేది అంటుతుంది. పాలనేవి మరో 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. పాలు కొద్దిగా దగ్గర పడ్డాక 1/2 కప్పు పంచదార, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా పంచదార మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. మనకు పంచదార అనేది పూర్తిగా కరిగిపోయింది. పాలు కూడా కొద్దిగా చిక్కబడ్డాయి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 స్పూన్ కస్టర్డ్ పౌడరు, 1/2 కప్పు పాలు వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని మరుగుతున్న బాదం పాలలో వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకొని కలుపుకోవాలి. కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉండాలి. మనకి బాదం పాలు అనేవి మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా వచ్చినప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇలా చల్లారే వరకు కలుపుతూ ఉండాలి, లేకపోతే పైన మీగడ అనేది కట్టేస్తుంది. ఇలా పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో 3-4 గంటల సేపు ఉంచాలి. 3 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో పాలు అనేవి చల్లగా అయ్యాయి. ఇప్పుడు ఎలా సర్వ్ చేయాలో చూద్దాము. ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులోకి కొన్ని బాదం ముక్కలు, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన బాదం పాలు వేసుకొని పైన గార్నిషింగ్ కోసం కొంచెం జీడిపప్పు, బాదం తురుము వేసుకుంటే ఎంతో చల్లని ఎమ్మి బాదం పాలు రెడీ అయినట్టే. ఈ సమ్మర్లో మీ పిల్లలకు కూడా ఇలా ట్రై చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.